మిస్టర్ బచ్చన్ తర్వాత హరీష్ శంకర్ ఖాళీ అయిపోయారు. పవన్ కళ్యాణ్ తో సినిమా ఉన్నా లేనట్లే. అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఆయనకే తెలియదు. మరి ఇలాంటి సమయంలో హరీష్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎవరితో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు? పవన్ కోసం అలాగే వేచి చూస్తారా, లేదంటే మరో హీరోని పట్టుకుంటారా? ఈయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? గద్దలకొండ గణేష్ వచ్చిన 4 ఏళ్ల తరువాత గాని మిస్టర్ బచ్చన్ సినిమా చేయలేదు హరీష్ శంకర్. మధ్యలో పవన్ సినిమా కమిట్ అయినా ఆయన రాజకీయాల కారణంగా అది అలానే ఉండిపోయింది. పైగా తాను డేట్స్ ఇచ్చే సమయానికి హరీష్ శంకర్ దగ్గర కథ లేదంటూ ఓపెన్ గానే చెప్పారు పవర్ స్టార్. ఈ లెక్కన ఇప్పట్లో ఉస్తాద్ లేనట్లే. ఆ మధ్య ఆఘమేఘాల మీద ఉస్తాద్ షూటింగ్ మొదలుపెట్టారు హరీష్ శంకర్. ఫస్ట్ స్కెడ్యూల్లోనే చాలా వరకు సీన్స్ చిత్రీకరించారు. ఇదే ఊపులో మరో నెల రోజులు పవన్ డేట్స్ ఇచ్చుంటే ఈ పాటికి సినిమా వచ్చి ఏడాది అయిపోయి ఉండేదేమో. అయితే పవన్ ప్లాన్స్ మరోలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఆలస్యం అవుతుందనే గత ఏడాది రవితేజతో మిస్టర్ బచ్చన్ తెరకెక్కించారు హరీష్ శంకర్. రైడ్ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. రామయ్య వస్తావయ్య తరువాత హరీష్ శంకర్ కొచ్చిన డిజాస్టర్ ఇదే. ప్రస్తుతం రామ్ బాలయ్యతో పాటు సల్మాన్ ఖాన్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారీ దర్శకుడు. రామ్ బాలయ్యతో తనకు సినిమాలున్నాయంటూ మిస్టర్ బచ్చన్ టైంలోనే చెప్పారు హరీష్ శంకర్. వీటికి తోడు తాజాగా సల్మాన్ ఖాన్ సినిమా యాడ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ లో హరీష్ సల్మాన్ ప్రాజెక్ట్ ఓకే అయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి ఫ్లాప్ తరువాత కూడా హరీష్ శంకర్ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. మరి వీటిలో దేనివైపు ఆయన వెళతారో చూడాలి.